విహారీ, నాకింత త్వరగా లక్ష్మిని చంపే అవకాశం ఇస్తావని నేను అస్సలు అనుకోలేదు. దాన్ని ఈ రోజే జైల్లో చంపేస్తాను. చెప్పండి మేడం. మేడం, ప్రాబ్లం అవుతుందేమో మేడం. ఏం కాదు, త్వరగా వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి. అలాగే మేడం. లక్ష్మి, సార్ ఆగండి. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, దయచేసి నేను లక్ష్మితో మాట్లాడాలి. విహారీ గారు, లక్ష్మి గారి కేసు విషయంలో ఎన్ని గొడవలయ్యాయో మీకు తెలుసు కదా. ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుల్ల ఉద్యోగాలు కూడా పోయాయి కదా. మాకు పైనుండి ఆర్డర్స్ ఉన్నాయి సార్, లక్ష్మి గారితో మాట్లాడడానికి అనుమతించొద్దని. ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ మేడం, మా కనకానికి అసలు ఆరోగ్యం బాగోలేదు. దయచేసి నన్ను ఒక్కసారికి మాట్లాడివ్వండి. నేను మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టను. తనతో నేను మాట్లాడి వెళ్ళిపోతాను. మీకు అనుమతిస్తే నా ఉద్యోగం పోతుంది విహారీ గారు. దయచేసి అర్థం చేసుకోండి. నా జాబ్కే ప్రాబ్లం. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేడం, ఎలాగో నన్ను మాట్లాడడానికి అనుమతించట్లేదు. కనీసం ఇదిగో నేను తీసుకొచ్చిన భోజనమైనా మా కనకానికి పెట్టండి. సార్, మీరు ఆ బాక్స్ అక్కడ పెట్టి వెళ్ళండి. మీ బాక్స్ లక్ష్మి గారికి తర్వాత ఇస్తాం. థ్యాంక్ యూ అండి. హలో, చెప్పంబిక. నీతో ఒక పని పడింది సుభాష్. ఏంటో చెప్పంబిక. రేపు మధ్యాహ్నం 2 గంటలకి విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరితో బోర్డ్ మీటింగ్ పెట్టాలి. రేపు 2 గంటలకా? అదేంటి, మామూలుగా అయితే మార్నింగ్ 11 కల్లా పెట్టమంటావు కదా. రేపు 2 గంటలకి అక్కడ కోర్టులో లక్ష్మికి వాయిదా. అదే టైంకి మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెడితే చైర్మన్ గా విహారీ ఖచ్చితంగా ఆ టైంకి మీటింగ్కి రావాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అని విహారీని మీటింగ్లో లాక్ చేసి అక్కడ లక్ష్మికి శిక్ష వేయాలనే కదా నీ ప్లాన్? అవును. ఒకవేళ విహారీ మీటింగ్కి రాకుండా ఆ లక్ష్మి దగ్గరికి వెళ్తే అది కూడా మనకి అడ్వాంటేజే. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరి ముందు విహారీని మరింత బ్యాడ్ చేసి ఆ లక్ష్మిని సీఈఓగా ఉండడానికి అనర్హురాలు, అలాగే ఆ విహారీ కూడా చైర్మన్గా ఉండడానికి పనికి రాడు అని నిరూపించి చైర్మన్ పదవిని, సీట్ని నేను లాక్కోవచ్చు. మంచి ఆపర్చునిటీ.
నేను నువ్వు చెప్పిన టైంకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఆ తర్వాత పావుల్ని నేను కదిపి ఏం చెయ్యాలో అది నేను చేస్తాను. ఏ 202 మేడం, ఈ క్యారేజ్ ఎవరిది? విహార్ గారు లక్ష్మి గారి కోసం తీసుకొచ్చారు మేడం. మరెందుకు ఇవ్వలేదు? మీరు వచ్చాక అడిగిద్దామని ఆగాను మేడం. సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నేను ఇస్తాను. అలాగే మేడం. లక్ష్మి, ఇదిగో క్యారేజ్ తీసుకో. నాకేమీ తినాలనిపించట్లేదమ్మా. అయ్యో, నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తిను. తీసుకో.